హరే శ్రీనివాస. శ్రీమతే రామానుజాయ నమః. ధనుర్మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం. అలాగే గోదాదేవి అమ్మవారు ఆవిర్భవించినటువంటి మాసం ఇదే కనుక అమ్మవారి చరిత్ర ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల కోరికలు అలాగే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారి చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆండాళ్ తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఈమె భూదేవి యొక్క అంశ. భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతున్న తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువుని మరలా భూమిపై అవతారం ఎత్తమని వేడుకుంటుంది. కానీ శ్రీ మహావిష్ణువు పిల్లలు తండ్రి చెబితే వింటారో లేదో తెలియదు, కానీ తల్లి మాత్రం ప్రేమగా చెప్తే తప్పకుండా వింటారు. కనుక ఈసారి నేను కాదు, నీవు అవతారం దాల్చు. అలాగే నీ కార్యం అంటే నువ్వు వెళ్ళినటువంటి కార్యం సిద్ధి అయిన తరువాత చివరకు నీవే నన్ను చేరుకుంటావు అని చెప్పి భూదేవిని అవతారం ఎత్తమని శ్రీ మహావిష్ణువు ఆదేశాన్నిస్తాడు. ఆ స్వామివారి ఆదేశం ప్రకారం భూదేవి ఒక తులసీవనంలో గోదాదేవిగా ఆవిర్భవించింది. మన జగన్నాటక సూత్రధారికి తెలియని విషయాలు ఉండవు కదండి. అందరూ ఆయన ఆడించేటువంటి నాటకంలో కేవలం పాత్రధారులమే కదా. అయితే గోదాదేవి జన్మకు ముందే మన స్వామివారు తన యొక్క బంటును భూమిపైకి పంపించారు. ఆయన ఎవరో కాదండి, స్వామివారి వాహనం అయినటువంటి గరుత్మంతుడు. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఒక రోజున క్షీరసాగర మదనంలో హాయిగా పడుకొని ఉన్న స్వామివారిని మహాలక్ష్మి అమ్మవారు ఇలా అడుగుతుంది, స్వామి, మన గరుత్మంతుడు అన్ని వేళలా ఎంతో చక్కగా మీకు అన్ని సేవలు చేస్తాడు. మీరు ఆయనకు ఎప్పుడూ ఒక్క వరాన్ని కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడైనా మీరు గరుత్మంతుడిని పిలిచి ఏదైనా వరం కోరుకోమని అడగండి అని చెప్తుంది. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, నువ్వు చెప్పే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు అని చెప్పి గరుత్మంతుడిని పిలుస్తాడు. స్వామివారి ఆదేశం మేరకు గరుత్మంతుడు వేగంగా స్వామి వద్దకు వచ్చి, చాలా రోజుల తరువాత దయతలచి నన్ను పిలిచారు, నేను ఏం చేయాలో ఆజ్ఞాపించండి, తక్షణమే చేస్తాను అని చెప్తాడు. అప్పుడు లక్ష్మీదేవి నవ్వుతూ, ఏమీ చేయటానికి కాదు నిన్ను పిలిచింది, స్వామివారు నీకు ఏదైనా వరం ప్రసాదించాలి అని అనుకుంటున్నారు అని చెప్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా నవ్వుతూ, అవును గరుడా, నువ్వు నన్ను అన్ని వేళలా అంటిపెట్టుకుని ఉంటూ నాకు అన్ని సేవలు చేస్తూ ఉన్నావు. నీ సేవలతో సంతోషాన్ని పొంది నీకు ఏదైనా వరం ఇవ్వాలి అనుకుంటున్నాను, నీకేమి కావాలో కోరుకో అని చెప్తారు స్వామి. నీ సేవలో తరిస్తున్నాను, ఇంతకంటే నాకేం భాగ్యం ఉంటుంది? ఈ అదృష్టం ఎప్పుడూ కూడా నా నుండి దూరం కాకూడదు, అదే నాకు చాలు అని అంటాడు గరుత్మంతుడు. మహాలక్ష్మి మాత్రం, ఏమిటి గరుడా, స్వామివారు అంతగా వరాన్ని ఇస్తాను అంటే వద్దు అంటావు ఏంటి? నీకేం కావాలో కోరుకో అని చెప్తుంది. అప్పుడు గరుత్మంతుడు తల్లి మాట కాదనలేక ఏం వరం కోరుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అతని మనసులో ఒక విచిత్రమైన కోరిక కలుగుతుంది. అప్పుడు గరుత్మంతుడు, తల్లి, కోరుకుంటున్నాను, కానీ అసలు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావడం లేదు. కానీ మీరు అనుగ్రహించిన తరువాత నాకు ఇలా అనిపిస్తుంది, నేను కోరుకున్న తరువాత తప్పుగా అనుకోకూడదు అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎలాంటి సంకోచం లేకుండా అడుగు గరుడా అంటారు. స్వామి, నాకు నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీకు మామగారిని అవ్వాలి అని ఉంది తండ్రి అంటాడు. గరుత్మంతుడి కోరిక విని మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తారు. ఇదేమి కోరిక అని అడుగుతుంది. అప్పుడు గరుత్మంతుడు, నాకు కూడా తెలియడం లేదు తల్లి, ఎందుకు ఇంత విచిత్రమైన కోరిక నాకు కలిగిందో అర్థం కావడం లేదు. ఇదంతా కూడా ఇదిగో ఉన్నాడు కదా ఈ జగన్నాటక సూత్రధారికే తెలియాలి తల్లి అంటాడు. అవునవును, ఏ నాటకానికి ఎక్కడ బీజం మొదలవుతుందో ఈయనకే తెలియాలి అని అనుకుంటుంది శ్రీ మహాలక్ష్మి. ఆ విధంగా
శ్రీ మహావిష్ణువు ఇచ్చిన వరం ప్రకారం గరుత్మంతుడు తమిళనాడులోని శ్రీ విల్లీపుత్తూరు అనేటువంటి ఊరిలో విష్ణుచిత్తుడు అనే పేరుతో జన్మిస్తాడు. ఈ విల్లీపుత్తూరులోని శ్రీకృష్ణుడు మర్రియాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడు అని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పూలమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడు అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులు అయిన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని, తాను ఉండే విల్లీపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుడు కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుడిని చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగింది అని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియచేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలి అని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించటమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఆళ్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తిరుప్పావై అనే మాట వినగానే గోదాదేవి కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ద్రవిడ వేదానికి తిరుప్పావై హృదయం లాంటిది. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథుడిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. అదేవిధంగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహమునకై శ్రీ విల్లీపుత్తూరు నుండి గోదాదేవిని పల్లకిలో తెమ్మని చెప్పెను. తద్వారా రాజు వల్లభదేవినితో పాటు అందరూ కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తీసుకువచ్చారు. పెళ్లి కూతురుగా గర్భగుడిలోనికి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు అంటే భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయాలలోనూ భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలను గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని చెబుతుంది. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో అంటే 4000 పాసురాలలో గోదాదేవి పాడిన 30 పాసురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. మార్గళి మాసంలో తిరుప్పావైలో ఉన్న మొత్తం 30 పాసురాలు రోజుకొకటి చొప్పున పారాయణం చేస్తారు.